ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. మనకి వాక్యం చెప్తుంది, దరిద్రులు ఎన్నడూ కూడా మరవబడరని. మనకి ధనవంతుడు లాజరు సంగతి కొత్త నిబంధనలో చదువుకున్నాం కదా. ధనవంతుడు చాలా సమృద్ధి కలిగి అన్నీ ఏది లోటు లేకుండా ఉన్నాడు. కానీ తన జీవితంలో ఒక లోటు ఉంది. ఏంటి అంటే దేవునికి దగ్గరగా అతడు ఏమాత్రం జీవించలేకపోయాడు. అందుకని అతడు ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ లాజరు ఈ భూమి మీద ఏది లేకుండా బ్రతికాడు. అలా బ్రతకమని నా ఉద్దేశం కాదు, కానీ తానికి లేకపోవడం వల్ల, తాను దరిద్రతలో జీవించడం వల్ల దేవుని దూషించలేదు. దేవునికి మరింత ఇష్టడిగా తన భక్తిని కాపాడుకుంటూ జీవించాడు లాజరు. కాబట్టి వాక్యం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకుంటే, దరిద్రులు ఎన్నడూ మరవబడరు. లాజరు దరిద్రతలో జీవించినప్పటికీ తాను చేసిన భక్తిని, ఆ దరిద్రుడైన లాజర్ని మనుషులు మర్చిపోయారుగేమో కానీ దేవుడు మర్చిపోలేదు. అందుకే దేవుడు అబ్రహాము రొమ్మున ఉండే అవకాశాన్ని లాజర్కి ఇచ్చాడు. కాబట్టి నువ్వు కూడా ఈ భూమి మీద ఏది కలిగి ఉన్నా లేకపోయినా సరే, నీకు కలిగి ఉన్న కొంచెంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీవు దేవునికి ఇష్టడుగా మంచి భక్తిని నువ్వు కొనసాగిస్తే, లాజరు వలె నువ్వు కూడా అబ్రహాము రొమ్మున ఆంచిపడతావు. పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని పొందుకోగలుగుతావు. దేవుడు తన యందు భయభక్తులు కలిగి తన కోసం జీవించేవారని దేవుడు ఎన్నటెన్నటికీ మర్చిపోడు. ఎందుకంటే మన దేవుడు తరతరాలకి దేవుడై ఉన్నాడు.